చూడమ్మా మధ్యలో ఉండరక్క నువ్వు అడ్డము రా చంద్రాల అడ్డము నీకు రాదు ఎట్లా తెలుసుకో మొత్తం పెడబడుతుంది అట్లా చూసుకుంటా మీకు కానసరా రానా ఎవరు మీరు ఎవరు ఇంటికి ఓనర్ తొందరగా వచ్చింది జల్దరానా పెద్దనా నీ పేరేం పేరు ఈరన్న గవర్నమెంట్కి డబ్బులు ఏరాగానే కొంచెం డిస్టర్బెన్స్ అనమాట. నమస్తే అస్సలం అయికం ఎవ్రీవన్, వెల్కమ్ టు అక్బర్ అజీజ్ స్నేక్ క్యాచర్ యూట్యూబ్ ఛానల్లోకి మీ స్వాగతం. ఫ్రెండ్స్, మాది కర్నూలు జిల్లా గొనియాల మండలం. అయితే గొనియాల మండలం నుంచి బయలుప్పుల విలేజ్కి వచ్చినాం అనమాట. ఇక్కడ ఇండియన్ స్పెట్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ ఉందని అన్న మనకు ఫోన్ చేయడం జరిగింది. అన్న పేరు ఈరన్న. అన్న తాత నువ్వు ఎలా చూసావు పాముని? పైన కింద పడింది. ఓకే ఫ్రెండ్స్, దాన్ని రెస్క్యూ చేస్తా రండి. మా వాడు అడ్డం అవుతుంది. మరి తర్వాత ఏం లేదు అని బయటకు వచ్చి మరి ఇంటికి వస్తే నా మీద పడదు. సామాన్లు మనకి బయలు ఉంటే పాము ఒకటి తాను దొరకలేదు. పామేది చూసుకుని మీద ఏ వస్తామన్నాము ఫోన్ చేస్తే మా నందవరం కొనుక్తాను. నేను నందవరంలో కూడా పట్టాను పాము. అక్క జరగాక అక్క జరగాక జరగాక
అడిగెట్టదా దానబా మా సంఘస్థలే ఏం భయపడద్దండి నాకు రజ్జా అనండి మామూలే పాములు వస్తాయి పాములు రకం ఉంటాయి అమ్మో చూడమ్మా బస్సులు పడతా చేయకూడదు తండ్రి అమ్మా కొంచెంసేపు ఊపునండి అక్క నోరు మరి చూడదా నాది యూట్యూబ్లో ఉంటుంది అక్క నా నంబరు. ఒకటే బాగా గుర్తుపెట్టుకోండి, నేనేం చెప్తానంటే ఫస్ట్ పాము గరిచిందని తెలిస్తే నాటు వేద్దాం మంత్రాలు తాయతలను పోకూడదు. ఏమన్నా ఎక్కడ పోలా కర్నూలులో గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు యాంటీవెనం ఉంటుంది. ఇప్పుడు నాటు వేద్దాం అంటే ఇప్పుడు ఆ పాము పడగెత్తుకొని ఉంది, ఇప్పుడు మనం దగ్గర పోదాం కరుస్తుంది. అట్లా అంతరాలు మంత్రాలు తాయతలు పోద్దండి. మన కర్నూలులోనో సిటీలోనో గవర్నమెంట్ హాస్పిటల్లో 24 గంటలు యాంటీవెనం దొరుకుతుంది అనమాట. అక్కడ పోయి మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మనం ప్రాణాలతో తిరిగి వస్తాం. ఇంకోటి అక్క, రాత్రి పూట పొలానికి పోతుంటారు చాలా మంది రైతన్నలు ఉంటారు. ఇక్కడ రైతన్నలు రాత్రిపూట పొలానికి పోయేటప్పుడు ఒక టార్చ్ లైట్ చేతుల్లో పెట్టుకొని ఒక కెట్ట దగ్గర పెట్టుకొని ఇదా ఇక్కడ చూడు, ఇప్పుడు పంచ ఇడుచుకుంటే పంచ పైకి కట్టుకుని పోతుంటారు అనమాట. నీళ్ళు కట్టినాక రసల పాము ఉందనుకో అది కరుస్తుంది. ఈడ కరచవచ్చు, ఈడ కరచవచ్చు, ఈ మధ్యన కూడా కరిసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం పంచ కిందికి ఇడుచుకొని పోవాలన్నమాట. అది భూమికి కెట్ట శబ్దం చేయడం వల్ల ఏమవుతుందంటే పాముకి వైబ్రేషన్ వస్తుంది అనమాట. దీనికి ఏం చెవులు ఉండవు, వైబ్రేషన్ తగ్గుతుంది అనమాట భూమి నుంచి దీని బాడీకి. అప్పుడు ఏమనుకుంటుంది, అబ్బాయి ఎవరో ఏమో వస్తుందని పక్కకు తొలిపోతుంది అనమాట. అప్పుడు కూడా మనకి ప్రమాదం తప్పుతుంది. ఇంకోటి ఏముందంటే చాలా మంది పల్లెటూర్లలో చల్ల గాలి తాగుతుంది, ఇంట్లో వేడి ఎచ్చకుంటుందని ఏం చేస్తారు, బయట వచ్చి పనుకుంటుంటారు నేల మీద. ఇప్పుడు వానాకాలం కాబట్టి వర్షంకి పాములు తడవలేక చలి కొండలేక వెచ్చదనం ఏడుంటే అటుకు వచ్చి పనుకుందామని వస్తుంటాయి. మన పరుపులే కూడా దొరుకుతాయి. మన పరుపులో దిగినప్పుడు ఏమనిపిస్తుంది, అదేం బాగా ఎచ్చ పనుకుంటుంది. మనమే పొరపాటు పొరులుతామనుకో, పొరిలినప్పుడు కాటేస్తుంది ఇది. అప్పుడు ఏమవుతుంది, మనకి నాడి వ్యవస్థ మీద దాడి చేసేది. అంటే మన పాము కరిచిందంటే నాడికి ఎక్కుంట పోయి మన గుండెకి ఎక్కి మన మైండ్కి ఎక్కి మంచి చనిపోతాడు అనమాట ఈ పాము కరిస్తే. ఇది వచ్చేసి న్యూరోటాక్సిన్ విషం మోటార్ అనమాట. ఇది చాలా జాగ్రత్తగా ఉండాల. ఒకవేళ పాము కరిచింది, విషపూరితమైన పాము కరిచిందంటే ఎప్పటికైనా కానీ 2 గుర్తులు పడతాయి. పాము కాట్లు 2 గుర్తులు పడినావంటే అది విషపూరితమైన పాము కరిచింది అని లెక్క. 3, 4 అట్లా పడినావంటే అది విషం లేని పాము అని అర్థము. ఏమర్థమే ఇప్పుడు పాము కరిస్తే అక్కడ పోలా కర్నూలుకి అక్కడైతే పరిసరాలు అన్ని శుభ్రంగా ఉంటాయి అన్నమాట. అక్కడ మనకి రక్తం తీసి
రక్తం చెక్ చేస్తారు, మనకి సురక్షితమైన పాము కరిచిందా మామూలు పాము కరిచిందని తెలిసి వాళ్ళు ఆలోచించి మనకి మెడిసిన్ ఇస్తారనమాట. బాటిల్ ఎక్కిస్తారు, ఆ బాటిల్లోనే యాంటీవెనం ఎక్కిస్తారు. అప్పుడు మనకి విషంకి విరుగుడు దిగుకుంటూ వస్తుంది, మంచి సేఫ్గా ఇంటికి తిరిగి వస్తాడు. నీ మీద పడిండొచ్చు అది పాపం, ఎలకలకి కప్పలకి తిన్నికి వచ్చింటది, మీద ఎలకలు ఉన్నాయేమో పాపం అని కడుపు నిండిపోద్ది అది కూడా. ఇంకోటి మంచి అయితే చేత చూసుకుంటాడు, రారంటే రారా అని చేతులతో పడతారు, కొట్టాడతారు. ఇది ఉండేది దీనికి వచ్చింది, దేవుడు ఏమి ఇచ్చాడు, నోరు ఇచ్చినాడు, అది కొట్టిన పోతే నోరుతో కరుస్తుంది అంతే తప్ప ఇది మనల్ని కావాలని కూడా అరవదు అనమాట. అర్థమైనా? ఇప్పుడు నేను పట్టుకొని వస్తాడా నీకు చెప్తారు కాదు, మంత్రాలకు సింతకాలు రాలవు, కొడితే రాయితో కొడితేనే సింతకాలు రాలేదు. ఇప్పుడు నన్నే భయపడిస్తుంది అది. దగ్గర కూపర్రాయి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా. దీన్ని తెలుగులో నాగపాము అంటారు, హిందీలో నాగ్ అంటారు, సైంటిఫిక్ నేమ్ నాజా అంటారు. ఫ్రెండ్స్, ఇలాంటి పాములు కరిస్తే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి. నాటు వేద్దాం మంత్రాలు తాయెత్తులని చాలా మంది నాటు వేద్దాం మంత్రాలతో వెళ్తుంటారు, అలా వెళ్ళకూడదు. పాము కరిచిందంటే వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ మనకి 24 గంటలు యాంటీవెనం దొరుకుతుంది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. తమ్ముడు ఎవరినంతానికి వచ్చింది దబ్నం నా బండిలో ఉంటుంది, మీ ఇంట్లో దబ్నం ఉంటే దబ్నం. తాత ఇంటి మంచి ఎవరు నువ్వేరా తాత? ఇట్రాను మీరన్నా తాత. పాములు కనపడితే కొట్టద్దని సంపొద్దని అని చెప్పు, చెప్పాడు చెప్పు. కొట్టద్దని సంపొద్దని చంపకూడదు, అవి పరివారణం కాపాడుతావి, మనం బాగుంటాము, అందరూ బాగుంటాము అని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ బయలుపులోన ఇండియన్ స్పెక్టికల్ వెనమస్ కోబ్రా స్నేక్ ని రిస్క్ చేయడం జరిగింది. దీన్ని తీసుకునే కన్నా సురక్షితమైన అడవి ప్రాంతంలో వదిలిపెట్టడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మా పని మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడానికి బెల్ ఐకాన్ నొక్కండి. జై హింద్, జై భారత్. జై హింద్, జై భారత్.